భారతదేశంలోనే అతిపెద్ద క్రైస్తవ కళాశాల మరియు వైద్యశాలగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ను స్థాపించిన ఐడా స్కడర్ గారి జీవితం గురించి, కేవలం ఒక సంస్థ స్థాపకురాలుగా మాత్రమే కాక దక్షిణ భారతదేశంలోని ఆమె అందించిన వైద్య సేవల విషయంలో కానీ, స్త్రీలను నర్సులుగాను వైద్యులుగాను నిలబెట్టుటకు ఆమె చేసిన కృషి ఎంతో ప్రశంసనీయం, మనకు ఎంతో స్ఫూర్తిదాయకం. ఐడా స్కడర్ పూర్తి పేరు ఐడా సోఫియా స్కడర్. ఈమె 1870వ సంవత్సరంలో డిసెంబర్ 9న తమిళనాడులోని రాణిపేటలో జన్మించెను. ఈమె తల్లిదండ్రులు జాన్ స్కడర్ మరియు సోఫియా. ఐడా స్కడర్ యొక్క తాతగారైన జాన్ స్కడర్ అమెరికా దేశంలో ఒక మంచి డాక్టర్గా సేవలందిస్తూ దేవుని సేవ కొరకైన పిలుపును అందుకొని మొట్టమొదటి మెడికల్ మిషనరీగా భారతదేశానికి వచ్చిరి. అలా ఆయనకున్న బిడ్డలలో ప్రతి ఒక్కరూ అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించి మిషనరీలుగా పనిచేయడానికి భారతదేశానికి తిరిగి వచ్చారు. వారిలో ఐడా యొక్క నాన్నగారైన జాన్ స్కడర్ ఒకరు.